ఏపీ లిక్కర్ స్కామ్ లో హవాలా ఆపరేటర్ల లింక్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన అహుజా కీలక సూత్రధారిగా నిర్ధారణ అయింది. దీంతో అహుజా కోసం ఏపీ లిక్కర్ సెట్ బృందం గాలిస్తోంది. ఇప్పటికే 2 రియల్ ఎస్టేట్ సంస్థలని అహుజా నిండా ముంచాడు. భారతీ బిల్డర్ తో పాటు మరొక సంస్థ ఆస్తులను కొట్టేశాడు. భారతీ బిల్డర్స్ కు రుణాలు ఇచ్చి స్థలాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. ఏపీ లిక్కర్స్ స్కామ్ లోనూ అహుజా పెద్ద ఎత్తున నగదు సరఫరా చేశాడు. డిస్టిలరీ సంస్థలకి హవాలా రూపంలో డబ్బులు పంపాడు. దేశంలోని చాలా ప్రాంతాలకు హవాలా రూపంలో డబ్బులు చలామణి చేశాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా మారుమోగుతున్న పేరని చెప్పొచ్చు. ఇతను కుమారుడు ఇద్దరు హవాలా ఆపరేటర్లు, దాంతోపాటు వెడ్డి వ్యాపారం చెప్పొచ్చు. అంటే హైదరాబాద్ కేంద్రంగా హవాలా ఆపరేటింగ్ నడుపుతున్న అహుజా అతని కుమారుడు వీళ్ళిద్దరు కలిసి పెద్ద మొత్తంలో ఏపీ తెలంగాణలో చాలా మంది పారిశ్రామికవేత్తలకి హవాలా రూపంలో అవసరమైన మొత్తంలో డబ్బులు ఇస్తూనే ఉంటారు. అయితే దీంతో ఇప్పటికే భారతీయ బిల్డర్స్ తో పాటు మరొక సంస్థ 2 సంస్థలకి సంబంధించిన స్థలాన్ని కుదవపెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్థలాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అయితే హవాలా రూపంలో ఆ డబ్బులు మొత్తం కూడా ఆ భారతీయ బిల్డర్స్ ఓనర్స్ ఇచ్చినట్టుగా ఇప్పటికీ బయటపడింది. అయితే దీంతో పాటుగా ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా ఈ అహుజా సంబంధించిన వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పి ఇప్పటికీ సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అహుజా పెద్ద మొత్తంలో డిస్టిలరీ కంపెనీ కావచ్చు, కొంతమంది పెద్దలకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా పెద్ద మొత్తంలో నగదుని హవాలా రూపంలో పంపించినట్టుగా అధికారులు గుర్తించారు. సిట్ విచారణలో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు హవాలా ఆపరేటర్ అయిన అహుజా కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. అహుజా ప్రస్తుతానికి ఫరార్లో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలకు సిట్ అధికారులు ఏర్పాటు చేశారు. అటు డిస్టిలరీ కంపెనీలతో పాటు కొంతమంది అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా డబ్బులు సరఫరా చేశారనే ప్రధాన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ నేపథ్యంలోనే అహుజా కోసం కూడా గాలిస్తున్నట్లు ఏపీ సిట్ అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడ డబ్బులు పంపించేశారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. అహుజా ఎవరికి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారనే విషయం తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నా. ఇప్పటికైతే అహుజా కోసం గాలిస్తున్నాం. అహుజా దొరికితే పూర్తి స్థాయిలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పదార్లో ఉన్న అహుజా కోసం 4 ప్రత్యేక బృందాలు అయితే గాలిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.